హలో పీపుల్, బాగున్నారు అందరూ. మళ్ళీ వచ్చేసా. ఇదైతే నా యూట్యూబ్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఏదన్నా వ్లాగ్ అంటే ఫస్ట్ ఏమైనా టెంపుల్తో పూజతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కరెక్ట్గా అదే టయానికి మా ఇంట్లో అయితే మేము ఎప్పుడో మొక్కుకున్న మొక్కు అయితే ఈ శ్రావణ మాసంలో తీరుస్తున్నాం అనమాట. సో ఇంకా ఆ వ్లాగే అనమాట. మేము ఎలా చేస్తాం ప్రొసీజర్ అదంతా అయితే ఈ వీడియోలో చూడండి, ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇంకా సేమ్ లైక్ తెలంగాణ బోనాలు లాగానే చేస్తారు, కాకపోతే మా ట్రెడిషన్ ఎలా ఉండిద్ది అనేది అయితే చూపిస్తాను. మేమైతే శ్రావణ మాసంలో చేస్తాము. ముందుగా అయితే మేకనైతే బాగా స్నానం చేయించాలన్నమాట. మేకకి అది అసలు మనకి సపోర్ట్ చేయడం లేదు. మేకలు కూడా కొంచెం ఉంటుంది కదా, అవి చల్ల నీళ్ళు పోస్తాయి. అలానే కోడికి కూడా మేము స్నానం చేయించేసాము. మేమైతే 3 కోళ్ళు 1 మేక అనుకున్నాము. సో ఆ మూడిట్లకి చేంజ్ చేసి ఇంకా పసుపు కుంకుమ అయితే బొట్టు పెట్టేస్తున్నారనమాట మా పిన్ని వాళ్ళు. తర్వాత అమ్మవారి దానికి కాబట్టి ఖచ్చితంగా పసుపు కుంకుమ అయితే కంపల్సరీ పెట్టాలి. అలానే ఈ వేపాకు ఉంటుంది కదా, దానికి తాడు కట్టి మెడలో హ్యాంగ్ చేస్తారు కదా, సో అలా హ్యాంగ్ చేశారనమాట. అలా 3 కోళ్ళకి అలానే మేకకు కూడా చేశారనమాట. కొంచెం అలా చేస్తే కొంచెం ట్రెడిషనల్గా అమ్మవారిది అన్నట్టు అనమాట. మేమైతే 2 కోళ్ళు అయితే ఇంట్లోనే ఇద్దాము, 1 కోడిని గుడికి తీసుకెళ్దాం అనేసి అయితే అనుకుని ఇంకా ఆ ఆలోచనలో ఇంకా తెచ్చారనమాట. సో మేకను కూడా రెడీ చేసేసాము ఇక్కడ. ఇంకా గుడికి తీసుకెళ్లాల్సినవన్నీ అయితే మా అమ్మ సర్దేసుకుంది ముందే, మళ్ళీ తర్వాత హడావిడైపోతామని చెప్పేసి ఇంక ఇలా అయితే అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాం అనమాట. మేము సింపుల్గా ఇలా రెడీ చేసుకుంటాము అంతే. ఇంకా అమ్మవారి విగ్రహం అట్లా ఏం పెట్టమన్నమాట. తర్వాత అమ్మవారికి ఇవ్వాల్సిన చీర, పూలు, కొబ్బరికాయ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యం మేము ఎలా పెడతాము ఏంటనేది అయితే చూడండి. ఇదైతే మేము వేడి నైవేద్యం అంటాము. వేడి నైవేద్యం అంటే మార్నింగే అన్నం వండేసి ఆ అన్నము అలానే అందులో ముద్దపప్పు అలానే పరవన్నంలో కూడా ముద్దపప్పు ఇలా పెడతాం అనమాట. వేడివేడిగా పెట్టేదాన్ని వేడి నైవేద్యం అంటారు. సీరియస్లీ వేడిగా పెట్టాలన్నమాట. చల్ల నైవేద్యం అంటే నైట్ వండిన అన్నంలో పెరుగు ఉల్లిపాయ వేసి అలానే నైట్ వండుతారు కదా, వాటిని ఏమంటారు, కుడుములు, అవి పెడతారు. ఇంకా ఇప్పుడు వేడి నైవేద్యం కాబట్టి 2 పెడుతున్నాం మేము యాక్చువల్గా, వేడి నైవేద్యం చల్ల నైవేద్యము. సో ఫస్ట్ అయితే వేడి నైవేద్యం పెట్టేసి దీపారాధన చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చల్ల నైవేద్యానికి మళ్ళీ చేయాలన్నమాట. సో ఇంకా అవన్నీ నైవేద్యం అంతా వడ్డించేసి మంచిగా పెట్టిన తర్వాత ఇంకా అమ్మవారికి అయితే పూజలు సంబంధించినవి, అదే పూలు అవన్నీ, అట్టిపొడులు, తాంబూలం అవన్నీ అయితే పెడుతుంది. ఇంక ఇక్కడైతే గారి వడ కాదు సారీ, గారెను అప్పాలు అంటారు కదా, ఆంజనేయ స్వామికి వేస్తారు. గారి అప్పాలు అలానే సలివిడి వడపప్పు అట్టిపొడులు ఇంకా అవి పెట్టేసి దీపారాధన అయితే చేసేస్తుంది. పానకం కూడా ఇంకా పెట్టేసి దీపారాధన వెలిగించేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తర్వాత చల్ల నైవేద్యం పెడతారనమాట. చల్ల నైవేద్యంలోకి వచ్చేసరికి ఈ అప్పాలు, ఈ వడలు, ముద్దపప్పు ఇవేమి ఉండవు. జస్ట్ పెరుగన్నం, ఉల్లిపాయ, దానిలోకి పక్కన ఇంకోటి ఐటెం వచ్చేసరికి కుడుములు అంటారు కదా, అవి అలా అప్పచ్చలా చేసి ఇంటూ సింబల్లా పెడతారు. అది ఏమంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఇంకైతే గుడికి బయలుదేరిపోయాం అనమాట. అమ్మవారికి సాంబ్రాణి పొగ అదంతా వేసి మా అక్క మా పెద్ద అక్క అయితే పట్టుకున్నారు పానకం అదంతా. ఇంకా గుడికి అయితే వెళ్తున్నాము, చుట్టాలందరూ వచ్చారు. సో ఇంకా అలా వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఖచ్చితంగా అమ్మవారి గుడికి వెళ్ళే ముందు మనమైతే పోతురాజు గుడికి అయితే కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి ఇది మా ఊర్లో పోతురాజు స్వామి గుడి. ఇంకా మా అమ్మ, నేను, మా నాన్న అయితే వచ్చామంతే. మా అక్క ఇంకా మిగిలిన మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు, ఎండగా ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళు మా ఇంటి దగ్గర ఉన్నారు. మేమైతే ఇంకా పోతురాజు స్వామి గుడి అయిన తర్వాత ఇదే అనమాట మా గ్రామ దేవత టెంపుల్. ఇంకా అమ్మవారి గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా మా పిన్ని వాళ్ళ కోసం అలానే పూజారి వాళ్ళు లోపల ఉన్నారు జనాలు అనేసి కొంచెం వెయిట్ చేయండి అంటే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎక్కడికి అంటే ఎండలో తిరిగి వచ్చేటప్పటికి కొంచెం టైర్డ్ అయిపోయామన్నమాట. మా అక్కయితే ఈలోపు మేకను పట్టుకుని పులిలా స్టిల్ ఇస్తుంది అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ అందరం వెయిటింగ్ అనమాట, పూజారి గారు ఎప్పుడు పిలుస్తారనేసి.
మా వాళ్ళైతే నేను ఫస్ట్ వ్లాగ్ తీస్తున్నానని చాలా నాకన్నా ఎగ్జైట్మెంట్ చాలా ఉంది. అందుకే ఇక్కడ మా అక్క వాళ్ళ కొడుకైతే హాయ్ చెప్తున్నారు. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అయితే హాయ్ కూడా చెప్తున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా. ఇంకా చుట్టూ అయితే ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాము. చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి గుడి బయట ఇంకా అలా ప్రదక్షిణ అయిన తర్వాత గుడి లోపలికైతే వెళ్ళిపోవాలన్నమాట. గుడి లోపలికి వెళ్ళిపోయాక అక్కడ మళ్ళీ లోపల 3 ప్రదక్షిణలు చేయాలి. ఇంకా ఎండలు తిరిగేటప్పటికి అందరికీ నీరసం అయిపోయింది. అందుకే బండి స్లోగా నడుస్తుంది అనమాట. మళ్ళీ గుడి లోపలైతే కలుద్దాము. ఇలా 3 ప్రదక్షిణలు బయటే చేసాము. మళ్ళీ 3 లోపల చేసామన్నమాట. అంటే కొంచెం మొక్క కదా, కొంచెం బాగా చేయాలని ఇంకా లోపల కూడా ఇలానే 3 ప్రదక్షిణలు చేసామన్నమాట. బయట చేసినట్టే. అది ఇందాక చూపించింది బయట, ఇది ఇంకా గర్భగుడి లోపల అనమాట. ఇంకా గర్భగుడి అంటే ఇంకో లోపల ఉంటుంది అనమాట. గర్భగుడిలోకి అయితే అలౌ చేశారు కానీ బయట వాళ్ళని ఎవరిని అలౌ చేయలేదు. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ని అలౌ చేశారు. సో మేము 4 మెంబర్స్ వెళ్ళాము. ఆమె మా గ్రామ దేవత అనమాట, సమటాలమ్మ తల్లి. ఆమెకి చాలా బాగా చేసుకుంటారు. ఇంకా ఇక్కడైతే మా నాన్న మా అమ్మ మేకని బలి ఇవ్వడం కోసం బయట అలా ఉన్నారనమాట. పూజ అంతా చేసుకున్న తర్వాత మేమైతే బయటికి వెళ్ళలేదు. కొంచెం అవి చూస్తే భయమే కదా. మీకు కూడా ఆ వీడియో పెట్టను, జస్ట్ ఇక్కడ వరకు పెట్టాను అంతే. ఇదే నా వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే బెల్ ఐకాన్ని మర్చిపోవద్దు. ఉంటాను మరి, బాయ్ బాయ్.